త్వరలోనే మళ్ళీ సమావేశం పెట్టించి ఇమ్మీడియట్గా చేయగలిగినటువంటి విషయాలు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ వస్తున్నటువంటి ఎక్కువగా సమస్యలు ఏమొస్తున్నాయంటే రెవెన్యూ మీద ఎక్కువ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రెవెన్యూ సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం చేయడానికి ఎక్కడా కూడా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటివి, ఎక్కడా కూడా ఇబ్బంది లేనటువంటివి, నిబంధనలకి విరుద్ధంగా లేనటువంటివి ఇమ్మీడియట్గా పరిష్కారం చేయడానికి త్వరలోనే అవన్నీ కూడా తయారు చేయమని జరిగింది. ఏదైతే గ్రీవెన్సెస్ వచ్చినాయో, గతంలో గ్రామ సదస్సులు కండక్ట్ చేసినప్పుడు వచ్చినాయో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఫేజ్ వైజ్గా రాబోయే ఒక 1 ఇయర్లోనే ఇవన్నీ కూడా దాదాపు అన్నీ కూడా క్లియర్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడానికి కలెక్టర్ గారి నాయకత్వంలో, అట్లాగే చైర్మన్గా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దాంట్లో మరి మెంబర్స్గా ఉంటారు, ఇంకా మిగతా అధికారులను కూడా కలుపుకుని ఇవన్నీ కూడా అతి త్వరగా పరిష్కారం చేయడానికి కూడా ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. దాన్ని కూడా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. అట్లాగే హౌసింగ్ సంబంధించి లాస్ట్ గవర్నమెంట్లో కాలనీల పేరుతో విచ్చలవిడిగా అత్యధిక డబ్బులు చెల్లించి కొన్ని ఎక్వైర్ చేశారు. కొన్ని గతంలో ఎక్వైర్ చేసిన వాటిని కూడా దౌర్జన్యంగా లాక్కుని సెంటున్నారని చెప్పి ఇచ్చిన నిరుపయోగంగా ఉన్నాయి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లో వాటిని కూడా అర్బన్ ఏరియాకి 2 సెంట్లు ఎవరైతే ఇల్లు కట్టుకోకపోతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నటువంటి ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ రీఅలాట్ చేసి మళ్ళీ వాటిని ఆ సైట్స్ను కూడా మళ్ళీ ఇది చేసి దాన్ని అలాట్ చేయడానికి కార్యాచరణ తయారు చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఎన్హెచ్ఎస్ మీద కూడా నేషనల్ హైవేస్కి సంబంధించి కూడా పీడీలతో కూడా ఈరోజు మాట్లాడుతూ కూడా జరిగింది. త్వరితగతిన ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అట్లాగే హెల్త్ కూడా ఈరోజు డిస్కస్ చేసాం. హెల్త్ విషయంలో కూడా మరి కొన్ని చోట్ల మెడిసిన్స్ అవైలబిలిటీలో కానీ పిహెచ్సిలో ఉండాల్సినటువంటివి కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేశారు. దాంతోపాటు అనకాపల్లిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్, ఇక్కడ డెలివరీస్ కూడా రాష్ట్రంలోనే అత్యధిక డెలివరీస్ ఇక్కడ అవుతున్నాయి. ఓపీ కూడా చాలా ఎక్కువ ఓపీ ఉంది ఇక్కడ. అయితే అక్కడ లోపల ఏరియా తక్కువ అయిపోయింది. దానికి ఎండోమెంట్కి సంబంధించి ఒక 3.5 ఎకరాలు దానికి అడ్జసెంట్గా ఉందని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని కూడా ఎలా దీన్ని హాస్పిటల్కి వినియోగం తీసుకురావడానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా మేమందరం కలిసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కూడా డిస్కస్ చేసి ఆ రకంగా హాస్పిటల్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. అప్పుడు మన గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అవన్నీ కూడా వేగవంతంగా తీసుకురావడానికి కావాల్సినటువంటి కార్యాచరణని తయారు చేసుకోమని చెప్పడం, ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని భవిష్యత్ కార్యాచరణని తయారు చేసుకుని ముందుకెళ్ళడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. మిగతా డిపార్ట్మెంట్స్ ఏదైతే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా నెక్స్ట్ మీటింగ్స్లో అవన్నీ కూడా ఒక అధ్యయనం చేసుకుని ముందుకెళ్తాం. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం ఒక అధికారిని కూడా రివ్యూ చేసినట్టు ముఖ్యమంత్రి గారే చేయలేదు. సాక్షాత్ అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి పట్టించుకోవాలి. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ విషయంలో కానీ ఇవాళ కేంద్రాన్ని ఒప్పించి ఎక్కడ దేశంలో ఏ ప్రాజెక్టుకి కూడా ఇవ్వని విధంగా దగ్గర 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రన్నింగ్లో తీసుకురావడం. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజున స్టీల్ ప్లాంట్ని కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మళ్ళీ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టింది కూడా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. దీన్ని రాజకీయం చేయాలని, ఇప్పుడు దాన్ని లాభాల్లో తీసుకురావాల్సినటువంటి కార్యక్రమాల మీద కార్యాచరణాన్ని తయారు చేయకుండా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ సంస్థనే ఇబ్బంది పెట్టే పరిస్థితులు కొంతమంది నాయకులు వస్తున్నారు. అట్లాగే ఇవాళ కొన్ని పరిశ్రమల వస్తానికి బర్గర్ పార్క్ని నక్కపల్లిలో ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేసుకుని ముందుకెళ్తా ఉంటే అక్కడ గ్రామస్తులను రెచ్చగొట్టడం, వేరే ప్రాంతాల నుంచి వచ్చి బయట ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం. ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి, ఇదేం పద్ధతి?
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి వాళ్ళకి ఇష్టం లేదు. సంక్షేమ కార్యక్రమాలు జరగడానికి ఇష్టం లేదు. ఇవాళ ఏదైతే ఆగిపోయినటువంటి కమిషన్ల కోసం ప్రారంభించుకున్నటువంటి మెడికల్ కాలేజీలని ఇవాళ ముందుకు తీసుకెళ్ళి అవి మళ్ళీ ఫంక్షనింగ్ చేయడానికి, పేదలకి వైద్య సహాయం అందించడానికి, పేద విద్యార్థులు వైద్య విద్యను నేర్చుకోవడానికి ఇవాళ పీపీపీ ఎవరికి ఇబ్బంది లేని విధంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ప్రభుత్వమే ప్రైవేట్ వ్యక్తి దాంట్లో ఇన్వెస్ట్ చేసి బిల్డింగ్స్ కడతాడు, తర్వాత ఆపరేట్ చేస్తారు, తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. దీనివల్ల 1750 సీట్లు వస్తాయి. 8,000 రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి టైం తీసుకుని దాన్ని ప్రొలాంగ్ చేసేదానికంటే ఇమీడియట్గా ఫంక్షనింగ్లోకి వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి మెడికల్ కాలేజీని అడ్డం పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. కోటి సంతకాలు అంటాడు, లేదంటే వేరే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. దయచేసి ప్రజలందరూ కూడా చూడాలి ఎవరు ఈ ప్రభుత్వం పనితీరు బాగుంది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి ఇబ్బంది లేకుండా అందిస్తున్నాం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక బ్రాండ్ ఇమేజ్గా విశాఖపట్నం ఇవాళ గూగుల్ కానీ ఇలాంటి సంస్థలు వస్తూ ఉన్నాయి. ఆర్సెల్ఆర్మిట్టల్ మరి ఇక్కడ అనకాపల్లిలోనే వస్తూ ఉంది. ఇలాంటి ఒక భవిష్యత్ ప్రణాళికతో మొన్ననే కాగ్నిజెంట్, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కాగ్నిజెంట్ సంస్థని నారా లోకేష్ గారు ఆయన కృషితో తీసుకురావడం, ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చిచ్చు పెట్టే కార్యక్రమాలకి కొంతమంది వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు, ఇక్కడ గతంలో ఇండస్ట్రీస్ మినిస్టర్గా పనిచేసినటువంటి, ఐటీ మినిస్టర్గా పనిచేసినటువంటి గుడ్డు పెడితే గుడ్డు పెట్టింది పొదగాలి కోడి అవుతుంది అన్నట్లుగా చెప్పినటువంటి వ్యక్తులు కూడా విమర్శిస్తాం. కాబట్టి ప్రజల కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. విజన్ 2047 సాకారం చేసుకోవడం మాత్రమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం.